హాయ్ అండి అందరికీ, నేను మీ హనీ అండ్ వెల్కమ్ టు ఛానల్ హనీ సాల్వన్ ఛానల్. ముందైతే వీడియోలో కాన్సెప్ట్ ఉంది, కంటెంట్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే స్కిప్ చేయకండి. ప్రతి సెకండ్కి ప్రతి మినిట్కి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్లు అయితే ఉంటాయి వీడియోలో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. 6 monthsలోనే మనకి ప్లాంట్ అనేది ఇంత బాగా చెట్టు పెరిగినట్టు మొక్క ఎంత బాగా ఎలా పెరిగిందో, అది కూడా ఒక ఇరిగిపోయిన బకెట్ అది కనీసం 12 inch 11 inch 10 inch కూడా ఉండదు, 8 inch పాట్లో ఉంటుంది. దాంట్లో ఇంత బాగా మందార మొక్కని ఎలా పెంచాను అనేది వీడియో. అలానే దీన్ని తీసుకోవాల్సిన టిప్స్ ఏంటివి, అన్ని సీజన్స్లో. ఇదైతే లాస్ట్ సమ్మర్ సీజన్లో కాదు, 6 months బ్యాక్ అనుకుంటా. ఇది ఎండలకి తట్టుకుంది బాగా చక్కగా. మనకి ఏ సీజన్స్లోనూ ప్లాంట్ ఉందంటేనే అంత నమ్మకం ఉండదు. సమ్మర్ సీజన్కి తట్టుకుందంటే ప్లాంట్ ఇంకా చక్కగా పెంచుకోవచ్చు అన్నమాట. ఇంకా అన్ని సీజన్స్లో ఉంటుంది. మీకైతే కిందంతా డర్టీ ఉంటుంది, ఎందుకంటే వర్షం అయితే బాగా పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది రైనీ సీజన్ కూడాను, అందుకని. మరి ఇప్పుడైతే కొంచెం డర్టీ ఉంటుంది, ప్లీజ్ దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, యావరేజ్గా రోజుకి ఇలాగా 4 to 7 మొగ్గలైతే పువ్వులైతే ఈ ప్లాంట్కి వేస్తాయి. కానీ 12 13 రోజుకి నార్మల్గా పూజకి మొత్తం సరిపోతుంది అన్నమాట. ఈ ఒక్క చెట్టే, ఈ మందార చెట్టు చూసారు ఎంత ఉందో. మొగ్గలు కనబడుతున్నాయి మీకు, అన్ని మొగ్గలు. ఇవన్నీ కింద నుంచి అన్ని మొగ్గలు వస్తున్నాయి. ఇవి మొగ్గలు, ఇది కూడా మొగ్గలు. ఈ చెట్టుకి నేనైతే బాగా మొగ్గలు వచ్చినాయి. అసలు పువ్వు పుయ్యని రోజు అంటూ లేదండి, నంబర్ చెప్తే. అసలు నేను అంతలా మొగ్గలు వచ్చేసిన చెట్టుకి ఇప్పుడు ఒక పువ్వు పూసింది. అసలు ఎంత ఓపికో. ఇప్పుడైతే అక్కడ సన్నజాజికి కూడా చిగుర్లు, ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఎలా రావాలి బాగా అనేది ఒక చిన్న టిప్ ఏంటంటే, పైన టిప్ కట్ చేయాలి. ఈ టిప్ అదే, ప్లాంట్స్ కొన్న టిప్ కట్ చేస్తే అక్కడ ఎక్కువ గుబురు కొమ్మలు అయ్యి ఎక్కువ మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది. పొడుగ్గా పెరిగిపోతుంది మొక్క, లేదు ప్లాంట్స్కి మొగ్గలు రావడం లేదు అనుకుంటే చూసారా, అక్కడ టిప్ కట్ చేస్తే సైడ్ నుంచి వచ్చేసినాయి. కొన్నిటికైతే వాటి మీద నుంచి కూడా వస్తాయి. ఇలా సైడ్ నుంచి అయితే వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇక్కడైతే అదొక ఫస్ట్ టిప్ అన్నమాట. ఏంటంటే పైన టిప్ కట్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు అనేవి వచ్చి ఎక్కువ మొక్కలు వస్తాయి. కాదు ఫస్ట్ గ్రోతే లేదు ఎలా వస్తాయి అనుకుంటే, నేను చెప్పి ఈ 5 fertilizers వాడండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్లాంట్స్కి ఎప్పుడు మనకి బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇక్కడ కొమ్మ చూసారు ఎంత లావు ఉందో. ఫస్ట్ వచ్చేసి 5 fertilizers ముందు మనం సాయిల్ అయితే మనం మొక్క పెట్టేటప్పుడే మీరు బంకమట్టి తీసుకుని, ఏమట్టి తీసుకుని దాంట్లో కొంచెం పశువుల ఎరువు కానీ, కోకోపీట్ అయితే వద్దండి. ఎందుకంటే మందార మొక్క అనేది కొంచెం ఎక్కువ డేస్ ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. కుదిరితే 10 years దాకా ఉండొచ్చు మనకి. మనం ఎంత బాగా పెంచుకుంటే అన్ని రోజులు వచ్చింది. కుండీలో కదా 10 years ఉంటుంది, నేల మీద వేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. లేదా కుండీలో 2 years 3 years అనేది కుండీ సైజ్ బట్టి ఫుల్గా వస్తుంది అనమాట. ఇది 6 months కాకుండానే ల్యాండ్ మీదకి షిఫ్ట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అంత పెద్ద కొమ్మలు అసలు ఎంత పెద్దగా ఉందో. ఇది తీసుకొని మనం మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు కొమ్మలు కావాలంటే. ఫ్లవర్స్ కూడా బాగుంటాయి మనకివి. ఇప్పుడైతే చెప్తాను ఆ టిప్ ఏంటంటే, 5 fertilizers మనమైతే చెప్పాను కదా, సాయిల్ ఎంతో కొంచెం మనకి ఇలా హ్యూమస్ అయితే ఉండాలి. అదే అండి, కంపోస్ట్ అనేది ఎంతో కొంచెం ఉండాలి. ఇదిగోండి కనబడుతున్నాయి కదా, ఇవంతా కూడా నల్లగా ఇవన్నీ కంపోస్ట్స్ అనమాట. లేదంటే కంపోస్ట్ నేను కొనలేను, బడ్జెట్ గార్డెనింగ్ అనుకుంటే లేదా కొనలేము, లేదా అవసరం లేదు అనుకుంటే కొంచెం గొయ్యి తీసి మట్టి మీరు రోజు కిచెన్ వేస్ట్ వచ్చింది కదా, రోజు వేయ అవసరం లేదు. వారంలో ఒక్కసారి ఇలా చేస్తే కిచెన్ వేస్ట్ కొంచెం ఎక్కువ మొత్తంలో వేస్తే అది ఒక వారం డికంపోజ్ అయిన తర్వాత మళ్ళీ వేరే చోట అలా నెలకి ప్లేస్ మారుస్తూ చేసుకోవడమే. ఇంకా కంపోస్ట్ లేకుండా అన్ని బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ కాదు. ఇంకా బాగా కావాలి, కెమికల్ ఫర్టిలైజర్స్ వచ్చినంత రావాలి అంటే అది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కూడా అవుతుంది. ఎలాగంటే బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అంటే NPK అనేవి 3 ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్, అలానే పొటాషియం. నైట్రోజన్ వల్ల ఏంటంటే మనకి ప్లాంట్స్కి ఎక్కువగా కొమ్మలు అనేవి బాగా వస్తాయన్నమాట. కొమ్మలు వచ్చే ఆకులు, నైట్రోజన్ అంటేనే పచ్చదనం. బాగా చిగుర్లు అనేవి బాగా వస్తాయి నైట్రోజన్ ఇవ్వడం వల్ల. ఫస్ట్దే నైట్రోజన్ అనేది మనకి ఇలాంటి వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, పశువుల ఎరువు, ఏదో ఒక ఎరువులు అనేది ఉంటుంది. లేదంటే మీరు టీ పొడి లాంటివి కూడా వేయచ్చు. మీకైతే 2 చెప్పాను ఇప్పటికొచ్చి నైట్రోజన్ మీద. మనం ఏంటంటే ఫర్టిలైజర్స్ అయితే చెప్తూనే ఉంటాను, చాలా ఉంటాయి మనకి. మీకు నేను చెప్పిన వాటిలో ఏదో కొన్ని ట్రై చేసుకోండి, కానీ జతగా. నేను ఫస్ట్ సార్ చెప్తున్నా ఏంటంటే, నైట్రోజన్కి మీరు వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, లేదంటే అయిపోయిన టీ పొడి అని దాంట్లో షుగర్ అంటే కూడా దాంట్లో పచ్చి టీ పొడి అని వేసుకోవచ్చు నైట్రోజన్కి. అలానే ఫాస్ఫరస్ చూసారా, తూము తీగలు అయితే ఫస్ట్ ఇదిగోండి మీకు చూపిస్తాను.
అలా తిరుగుతూ ఉంటాయి గార్డెన్లో. ఎగిరిపోయింది, తిరుగుతూ ఉంటాయి ఫ్లవర్స్కి. ఇప్పుడైతే ఫాస్ఫరస్కి ఏంటంటే మనకి ఈ ఫాస్ఫరస్ అంటే అట్టిపండ్లో బాగా ఉంటుందన్నమాట. ఈ ఫాస్ఫరస్ అనేది బాగా ఇచ్చుకోవచ్చు. అట్టిపళ్ళు ఇచ్చేసుకుంటే చాలు. బియ్యం కడిగిన నీళ్ళల్లో అట్టిపండు పిసేసుకి మొక్కలకి ఇచ్చేస్తే చాలు. ఇంకా మిగతాది వచ్చేసి పొటాషియంకి మనం బంగాళదుంప చెక్తాం కదా తోలు, అది బియ్యం కడిగిన నీళ్ళల్లో 2 రోజులు నానబెట్టి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. లేదంటే కాఫీ పొడి ఇవ్వచ్చు మొక్కలకి డైల్యూట్ చేసి. ఇలా చాలా ఉంటాయి అనమాట. అలానే మనకి కొంచెం కాల్షియం కూడా కావాలి మొక్కలకి. అప్పుడు మనం గుడ్డు పెంకులు తీసుకుంటే బెటర్. ఇదిగోండి గుడ్డు పెంకులు, ఇవి మిక్సీ కూడా చేసుకున్నా పర్లేదు, అలా చేసుకుంటే బెటర్ అనమాట. నాకైతే ఈ ప్లాంట్కి నిజంగా చెప్తున్నానండి, ఈ ఒక్క ప్లాంట్కి ఇంకా చిన్నగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆకులు కూడా పెద్ద సైజులో రాలేదు. ఎందుకంటే ఈ ప్లాంట్కి నేను ఓన్లీ కంపోస్ట్ వేస్తానండి. ఎందుకంటే మళ్ళీ వేరే ప్లాంట్స్కి డిఫరెన్స్ ఉండాలి కదా. దీనికైతే అన్ని బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ ఇస్తాను కాబట్టి అంత బాగా గ్రో అయింది. దీనికైతే ఓన్లీ కంపోస్ట్ ఇస్తాను. లేదంటే ఇప్పుడు ప్లాంట్స్ నార్మల్ ఫర్టిలైజర్స్ ఇస్తాను, కానీ దానికి స్పెషల్గా కేర్ తీసుకున్న చిన్న ప్లాంట్కి. అది కూడా 6 months అయింది. వీటితో బాగానే వచ్చేది, కానీ మిగతా ప్లాంట్స్ కొన్నంత గ్రోత్ దానికి ఉండదు. అందుకని కంపారిటివ్గా చూసుకోవాలి. కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే వాడద్దు. అవి వాడడం వల్ల ఏంటంటే మనకి ప్లాంట్స్ కొంచెం వాటికి అలవాటు పడిపోతాయి. సాయిల్లో అంతా చెడిపోతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ప్లాంట్ ఎంత గ్రోత్ ఉన్నా సరే సాయిల్లో ఉండాలి కదా, అంతా కూడా సాయిల్ పాడైపోతుంది. ఇదనమాట. మనమైతే ఇలా చాలా రకాలుగా ఇచ్చుకోవచ్చు. కంపోస్ట్ అని, వర్మి కంపోస్ట్ అని. నేనైతే టిప్ చెప్పాను. ఫస్ట్ టిప్ ఏంటంటే అలాగా మీకు దానికి టిప్కి ఇంకా బాగా చూపిస్తాను. ఈ ప్లాంట్ కంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టిప్ కట్ చేస్తే చూసారా, సరిగ్గా మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. పైన టిప్ కట్ చేస్తే ఇక్కడ చూసారా మొక్కలు అవుతున్నాయి, చూసారా. ఇదంతా ఇప్పుడైతే ఇదంతా కొమ్మలు వచ్చేస్తాయి మనకి. ఇదిగోండి కొమ్మలు ఇదంతా కొమ్మలే గుబ్బురుగా వచ్చి కొమ్మలు వచ్చేసినాయి చక్కగా. మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఇంకా పెస్టిసైడ్స్ ఏమైనా అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు నిమ్మకాయ బద్దలు వేసుకుని దాంట్లో కొంచెం పసుపేసి స్ప్రే చేసినా పోతే, నీమాల్ స్ప్రే చేసినా పోతే. జస్ట్ ఈ వీడియో వచ్చేసి ఫర్టిలైజర్స్ గురించి. ఇంకా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదైతే అంటే చాలా బాగా పెరుగుతుంది. మళ్ళీ కుండీ సైజ్ అనేది ఇంపార్టెంట్ మొక్కలకి. నేనైతే తెలియకుండా ఇచ్చాను కానీ సరిపోయింది కుండీ అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.